జీవితం అంటే మనం అనుకున్నట్లు జరిగేది కాదు. నేను అనుకున్నట్లు ఏది జరగలేదే. చదువులు జరగలేదు, ఉద్యోగం జరగలేదు, తర్వాత పెళ్ళి జరగలేదు, పిల్లలు అలా కాలేదు, లేకపోతే జీవితంలో పరిసర అలా జరగట్లేదు. అసలు నేను ఒకటి తెలిసినాను, జరిగింది ఒకటి, తానొకటి తెలిసినాను, దైవం ఒకటి తలంచు. అయినా దేవుడు పొరపాటు చేయడు, దేవుడు అన్యాయం చేయడు, దేవుడు తప్పు చేయడు. ప్రస్తుత కాలం మనకు అది దుఃఖకరంగా కనిపిస్తుంది, ఇబ్బందికరంగా కనిపిస్తుంది, చేదుగా కనిపిస్తుంది. అది పాత్ర చిరక పాత్రగా కనిపిస్తుంది. ఎందుకు ఈ పాత్ర నాకు? వై ఈజ్ మీ? నేనే ఎందుకు? నాకే ఈ పాత్ర ఎందుకు? నాకే ఈ రోగం ఎందుకు? నాకే ఈ బాధ ఎందుకు? నాకే ఆర్థిక ఇబ్బందులు ఎందుకు? నాకే ఈ పోరాటాలు ఎందుకు? నాకే అన్ని నా మీద దాడి చేస్తున్నా. వై మీ? ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ ఈజ్ ఎ బిలీవర్ హియర్ అదర్ దెన్ అదర్స్. నేను తప్ప వేరే వారు ఇక్కడ విశ్వాసం లేరా?